తోటి అమ్మవారు గుండంలో దూకింది అనుకున్నాం కదా. వాళ్ళంతా అగ్నిగుండ ప్రవేశ సమయంలో వాసుదేవి దగ్గరకు వచ్చారు. అమ్మవారితో ఇలా అంటున్నారు, అమ్మా మొత్తం మన వయస్కుల గోత్రాలు ఎన్ని? 714 గోత్రాలు కదా. ఆ 714 గోత్రాల్లో రాత్రి ఎంతమంది వెళ్ళిపోయినారు? 602. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 100 ఉంది. ఆ మేనరిక వివాహాన్ని ఈ రోజు నుంచి మనం ఆపద్ధర్మంగా పాటించాలి. మేనరిక వివాహం అంటే వరుడు తన మేనమామ కూతుర్ని వివాహం చేసుకోవడమే మేనరిక వివాహం. వధువు తన మేనత్త కుమారుడైన బావగారిని వివాహం చేసుకోవడమే మేనరిక వివాహం. ఇంకొంచెం మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. అన్న చెల్లెళ్ళు అన్న కూతుర్ని చెల్లెలు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. సుభద్రాదేవిని అర్జునుడికి ఇచ్చి మేనరికంగానే పెళ్లి చేశారు పూర్వ పురాణాల్లో. శశిరేఖను అభిమన్యునికి ఇచ్చి మేనరికంగానే పెళ్లి చేశారు పూర్వ పురాణాల్లో. ఆ యుగాల నుంచి వస్తున్న మేనరిక వివాహం ఈ రోజున మన వయస్సులో ఆపద్ధర్మంగా పాటించి తీరాలి అన్నది అమ్మవారు. ఏమ్మా మేనరికం అంటే ఇప్పుడు నేను చెప్పానే, అమ్మవారు చెప్పిన విషయం ఇదే మేనరికం అండి. చాలా మంది అజ్ఞానంతో ఏమనుకుంటారంటే మేనరిక వివాహం అంటే వధువు తన మేనమామను పెళ్లి చేసుకోవడం మేనరికం అనుకుంటారు. అది కాదు. మరి అట్లాగే ఇంకొంతమంది ఎదురు మేనరికం. అలా చేస్తే మొండితనం, అహంకారం, పెంకితనం కలిగిన బిడ్డలు పుడతారు. మరి అలాగే అంగవైకల్యం కలిగిన వాళ్ళు పుడతారు. ఇంకొంతమంది కొండ మార్పిళ్ళు పెళ్లిళ్ళు అంటారు. అది కూడా మేనరికం కాదు. కొండ మార్పిళ్ళు అంటే బావమరుదులు ఒకరి సోదరుని ఒకరు వివాహం చేసుకోవడం. దీనివల్ల అంగవైకల్యం కలిగిన బిడ్డలు జన్మిస్తారు. ఇలాంటి వివాహాలేవి మేనరికాలు కావు. నేను చెప్పిన మేనరిక ధర్మాలు మీరు ఈ రోజు నుంచి ఆపద్ధర్మంగా పాటించాలి అన్నది అమ్మవారు. వెంటనే పిల్లలు అడిగారు, అమ్మ నువ్వు ఈ రోజు బాగానే చెప్పావు, ఈ రోజు గుండ ప్రవేశం చేసేస్తావు. రేపటి నుంచి ఏ మేనమామైనా తన కూతుర్ని తన మేనల్లునికి ఇవ్వకుండా పరాయి పెళ్లి సంబంధం చేస్తే ఆ మేనమామను మేము ఏం చేయాలి అని పిల్లలు అడిగారు. అప్పుడు అమ్మవారు అంటుంది, నాయనా ఏ